ప్రమాదరహిత కమిషనరేట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5K రన్ చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి అనంతరం శాంతి కపోతాలను ఎగరవేసి 5K రన్ను ప్రారంభించారు. కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ తో పాటు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గత ఏడాది కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులు 13 కోట్ల రూపాయల జరిమానాలు చెల్లించినట్లు సిపి తెలిపారు. साइड का पेंगल विजुअल కొడతా మంచిగా సైడ్ ఆ పెంగల్ ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ, హెల్మెట్ ట్రాఫిక్ రూల్స్ ని పాటించడానికి, పబ్లిక్ ని అవేర్నెస్ కలిగిస్తానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్ లో ఉంటుంది. లో చాలా మంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే రామగుండం కమిషనర్ మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,50,00,000 చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషనర్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి, మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఆఫ్ Ramagundam to abide by rules of this traffic and also reduce your fines.